హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు తరిగిన మష్రూమ్స్, 1 చిన్న కప్పు మిక్స్డ్ వెజిటేబుల్స్, 1 చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, 1 మీడియం సైజ్ కప్ ఉడికించిన రైస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 ఇంచ్ బటర్, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా మష్రూమ్ పీసెస్ని, మిక్స్డ్ వెజిటేబుల్స్ని తగినంత నీళ్లు పోసి 10 నిమిషాల వరకు ఉడికించి నీళ్లు వార్చి పెట్టుకోవాలి. వెజిటేబుల్ ముక్కలు మరీ మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక బటర్ వేయాలి. బటర్ కరిగాక ముందుగా వెల్లుల్లి ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి బాగా కలిపి ఉప్పు వేసి ఇంకో 5 నిమిషాలు వేయించాలి. చివరగా మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు రైస్ని ప్యాన్లో వేసి బాగా కలిపి ఇంకో 5 నిమిషాల పాటు మీడియం హీట్ మీద వేయించాలి. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.